Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, నిన్ననే మనకు రిజల్ట్స్ వచ్చింది. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంటని మీకు అందరికీ తెలిసిపోయింది. అదేవిధంగా ఆ పర్సెంటేజ్‌కి ఎంత ర్యాంక్ రావచ్చు, మాకు వచ్చినటువంటి పర్సెంటేజ్ సేఫ్ పర్సెంటేజా కాదా, మాకు ర్యాంక్ ఎంత వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా పేరెంట్స్ మెసేజ్ ద్వారా, ఫోన్స్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి, ఒక విధంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏ ఎన్ఐటీలో మీకు సిఎస్సి రావాలంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉండాలి, ఆల్ కేటగిరీస్ వైస్ కూడా డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఏ రోజు షిఫ్ట్ అనేది హార్డ్ ఉంది, ఏ రోజు ఈజీ ఉంది అనేది మనం అప్పుడు చెప్పాము. మనం చెప్పిన దానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒక జేఈఈ మెయిన్స్ జనరల్ సెక్షన్ మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి మళ్ళీ మీరు ఏప్రిల్‌లో ఎలా చదవాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, మీ టార్గెట్స్ కూడా ఎంత పెట్టుకోవాలి, కాలేజ్‌ని బట్టి ఎంత డిసైడ్ కావాలనేది తెలుస్తుందన్నమాట. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక 30% ఆఫ్ ది పీపుల్ మాత్రమే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 70% ఆఫ్ ది పీపుల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్‌ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్‌కి ఇంకా వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా. ఈ వీడియో ఎంతో కష్టపడి మా వాళ్ళు మీకోసం తయారు చేస్తారు. నేను ప్రజెంట్ చేస్తాను మీకు. కాబట్టి వాళ్ళ కోసం ఒక లైక్, ఒక హైప్ అయితే ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇక మన వీడియోలోకి వెళ్దాము. వెళ్ళే ముందు కూడా చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కాల్స్ చేస్తూ ఉంటారు. బట్ నాతో మాట్లాడాలంటే మాత్రం కొంత పెయిడ్ మెంటర్‌షిప్ అనేది తీసుకోవాల్సిందే. ఎందుకంటే చాలామంది మన దగ్గర మెంటర్‌షిప్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికే నాకు టైం సరిపోదు కాబట్టి, మీరు నాకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని పెయిడ్ మెంటర్‌షిప్‌లో జాయిన్ కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో చెప్తా ఉంటాము. మనం చెప్పినటువంటి ఇద్దరు స్టూడెంట్స్‌కి 98.4, 98.6% వచ్చిందనమాట. ఇంత పర్సెంటేజ్ వస్తది వాళ్ళకని చెప్పేసి వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పారనమాట. వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా అనే కన్‌ఫ్యూజన్‌లో లేదు, మా పిల్లల్ని మేము ఐఐటీలో పంపించాము. అసలు వాళ్ళకంత స్కిల్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయించుకున్నారనమాట మన దగ్గర 2 ఇయర్స్ బ్యాక్. నిన్న వాళ్ళ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు వాళ్ళ రిజల్ట్స్‌ని పంపించారు. ఆ రోజునే మీరు చెప్పారు సార్, ఈరోజు మా పిల్లలకి మంచి పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి హ్యాపీగా వాళ్ళు మెసేజ్ చేశారనమాట. ఆ విషయాన్ని కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చేంజ్ చేద్దాము. మీకు అది మీకు చెప్తాను నేను. సో, ఈ టెస్ట్ అనేది అంత పవర్‌ఫుల్ అనమాట. కాబట్టి మీ పిల్లల యొక్క స్కిల్స్ అనేది ఒరిజినల్‌గా తెలిసిపోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎప్పుడైనా కానీ మీరు 24 అవర్స్‌లో ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ అనేది పెడుతూనే ఉంటాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 10 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఆల్ ఇండియా వైడ్ రాస్తా ఉంటారు. 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. కాబట్టి ఎవరైనా కానీ ఐఐటీ ఫౌండేషన్‌లో ఉండి అసలు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్స్ పరంగా, మనం ఉంచాలా లేదా, ఎటువంటి కోర్స్ ఇప్పియాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి. సైంటిఫిక్ మెథడ్‌లో తెలిసిపోద్దండి. ఏఐ టెస్ట్ ప్రపంచాన్ని నియంత్రణ ఏఐని మేము 4 సంవత్సరాల క్రితమే దీని ద్వారా తయారు చేసామన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ ఈ నెంబర్‌కి కాంటాక్ట్ కండి. ఓకే. సో, ఇక ఎంతమంది రాశారు డేటా డిస్‌ప్లే అయిపోయింది. దాదాపు 13,04,653 మంది స్టూడెంట్స్ అందరూ రాశారనమాట. సో, వీరిలో ఒక ముగ్గురు మొత్తం తెలంగాణ తగిలితే నలుగురు మన తెలుగు వాళ్ళు ఉన్నారు టాపర్స్. అక్కడ మనం తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 100% వచ్చింది ఆంధ్రాలో. ఓబీసీ టాపర్ మన తెలుగు వారే ఆంధ్ర నుంచి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ టాపర్ కూడా ఆల్ ఇండియా టాపర్ కూడా తెలుగు వారే అనమాట. తెలంగాణ నుంచి కూడా ఒక 100% వచ్చింది. ఈ వీడియోలో కనుక ఇక్కడ మీరు డిస్ప్లే తీసుకున్నట్లయితే 99% అనేది ఏ స్కోర్‌కి వచ్చింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. 21 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2, 22 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అట్లా మీకు 28 వరకు ఇచ్చామనమాట. ఇది వచ్చేసి మీకు 99%కి అనమాట ఇది. సో, 99%కి ఎంత స్కోర్ వచ్చింది ఏందనేది మనం చెప్పాము. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ తీసుకొని నేను చెప్పానమాట. 160 నుంచి 170 వరకు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పాను అప్పుడు మీకు. ఎందుకంటే 25 లాగానే ఉంటుంది కాబట్టి అని చెప్పేసి. ఒక్క ఈ 158, 21, 22 షిఫ్ట్ ఈ 2 మాత్రం కొంత మనకి ఇది కూడా 23 ఇవి తప్ప మిగతా దాదాపు అన్నీ కూడా 160 నుంచి 170 మధ్య మనం అనుకున్నట్టే వచ్చాయన్నమాట. ఇట్లా మనకి షిఫ్ట్ వైజ్‌గా ఎంత పర్సెంటేజ్‌కి ఎంత స్కోర్ వచ్చింది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో, ఇది 97.5, 98.5, 95.5 అనేది ఎంత పర్సెంటైల్. ఇది షిఫ్ట్ అనమాట. ఇక్కడ మీకు ఉన్నటువంటి షిఫ్ట్ 1, 21 షిఫ్ట్ 1, 21 షిఫ్ట్ 2, 22 షిఫ్ట్ 1, 22 షిఫ్ట్ 2 ఇది పర్సెంటైల్. 98 పర్సెంటైల్, 98.5 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 96.5, 96, 95.5, 95, 94, 93 అన్నమాట. మనం చెప్పాము 93 ఆర్ 94 ఉంటుంది కాబట్టి 100 నుంచి 110 పెట్టుకొని మీ టార్గెట్ అని చెప్పాము. సో, దాదాపు మార్క్స్ కూడా అంతే వచ్చాయన్నమాట.
మనం ఎంతైతే ప్రిడిక్ట్ చేసామో అంతే వచ్చాయి. అది కూడా మీకు చూపిస్తాను నేను, నో ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 99.3, 99.2, 99.1 వాళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తే 21న వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా 99.3 అనేది డిఫరెంట్ షిఫ్ట్లలో వచ్చినటువంటి స్కోర్ అనమాట. అది 99.3 అనేది. ఇది కూడా 99.1, 99.2 ఇది కూడా తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వేరియస్ డేస్లలో మీకు వచ్చినటువంటి మార్క్స్ అనమాట. ఇవే కాకుండా 99.9 తీసుకుందాం మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 99.9 నేను అప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ప్రతి వీడియోలో మీకు చెప్పాను. ఏమని చెప్పానంటే హై లెవెల్‌లో పెద్ద కాంపిటీషన్ ఉండదండి. వాళ్ళు అన్నీ పెడతారు. కాబట్టి మనకు 230+ కొన్ని చోట్ల 240+ అని చెప్పాను. మరి ఈజీగా వచ్చాము 260 వరకు వెళ్ళాం కానీ ఎందుకంటే ఫర్ సేఫ్ సైడ్ వెళ్ళాము. బట్ మనం అనుకున్నట్టుగా దాదాపు చూసుకోండి ఇక్కడ ఒక ఫస్ట్ రోజు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా ఇక్కడ చూసుకోండి 234, 224, 223, 221, 228 ఇక్కడ ఒకరోజు మనకి 219 వచ్చింది. 228, 230 అనమాట. సో దాదాపు 230+ దాదాపు మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోండి 99.8, 99.7, 99.6, 99.5, 99.4 అనమాట. ఇవి వచ్చాయన్నమాట మార్క్స్ జనవరి సెషన్లో. ఏప్రిల్ సెషన్లో వీటికంటే బెటర్ రావాల్సి ఉంటుంది. ఒక 5 నుంచి 10 మార్కులు మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. కాంపిటీషన్ కొంత పెరిగిద్ది, కొంత అవగాహన వస్తుంది పిల్లలకి. స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేసాం ఏంటో రెక్టిఫై చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి మార్క్స్ మీరు చూసుకోండి ఎంత పర్సంటేజ్కి, అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ మీకు తెలుసు కానీ పక్కన వాళ్ళ మీకు తెలియదు కాబట్టి మీకోసం ఇక్కడ పెట్టాను, మీరు చూసుకోండి. ఇది ఈ మార్క్స్ మీరు ఇంతకంటే ఒక 5 to 10 మార్క్స్ అనేది మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితేనే మీరు ఏప్రిల్లో మీకు మంచి పర్సంటైల్ మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ ఇది ఒకసారి చూసుకోండి. దీంతో పాటు మనకి ఇంకొంచెం మనం ఫర్దర్గా కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు తీసుకోండి ఈ ర్యాంక్ ఈ మార్క్స్ అనమాట 312 మందికి వచ్చాయి కదా. సో 291 నుంచి 300 అంటే ఇంత పర్సంటేజ్ అనమాట. వాళ్ళ ర్యాంక్ వచ్చేసి 1 to 15లో ఉంటుంది. అదేవిధంగా 292, 280 మార్క్స్ వచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే 99 పాయింట్ ఇక్కడ 7 డిజిట్స్ తీసుకుంటారు. వీటి మధ్య మీ పర్సంటేజ్ ఉన్నట్లయితే మీ ర్యాంక్ 16 to 56 ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చి ఇంత పర్సంటేజ్ వచ్చింది, మీ పర్సంటైల్ ఇంత ఉన్నట్లయితే మీ ర్యాంక్ ఇంత ఉంటుంది 86 to 125. అదేవిధంగా ఇట్లా ప్రతిదీ ఇచ్చానమాట మీకు. సో 209 నుంచి 210 మార్క్స్ వచ్చినట్లయితే మీ పర్సంటైల్ 99.68, అదేవిధంగా 99.57 ఇక్కడ ఉంది కదా, ఇంత పర్సంటైల్ వచ్చి ఉంటుంది మీకు. మీ ర్యాంక్ వచ్చేసి 4647 నుంచి 6269 వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇది పర్సంటైలు, ఇది వచ్చినటువంటి మార్క్స్, ఇది మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనమాట. ఈ మధ్యలో మీ ర్యాంక్ ఉండబోయే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. 300 నుంచి 200 లోపు మీ మధ్య మార్క్ ఉన్నట్లయితే ఇంత పర్సంటేజ్ ఉంటుంది. దాదాపు చూసుకోండి ఇక్కడ. సో 100% నుంచి 99.6 పర్సంటేజ్కి దాదాపు 6000 మంది ఉంటున్నారు అనమాట. కాబట్టి ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ అని మీకు ముందు నుంచే చెప్తున్నాను. దాంతోపాటు ఇంకా మీరు ఫర్దర్గా తీసుకున్నట్లయితే ఇక్కడ సో 200 కంటే తక్కువ మార్కులు తీసుకున్నట్లయితే సో మీ పర్సంటైల్ అనేది 99.68 ఉందనుకోండి, మీ ర్యాంక్ ఇక్కడ చెప్పా కదా 6269 అని. అదేవిధంగా సో 99 నుంచి 190 మార్క్స్ వచ్చాయి, మీ పర్సంటైల్ ఇది చూసుకోండి ఇక్కడ 99.5 to 99.4 అనుకున్నట్లయితే 6000 నుంచి 8000 లోపు అనమాట. ఇట్లా మీ ర్యాంక్ చూసుకోండి అనమాట. ఇది మీ ర్యాంకు, మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంకు ఇన్ బిట్వీన్లో ఉంటుంది. ఇది మీ పర్సంటైల్, ఒకసారి మీరు చూసుకోండి. పర్సంటైల్ మీకు వచ్చిన మార్క్స్ అనమాట. ఒకవేళ మీ పర్సంటైల్ 99.393 నుంచి 99.17 ఉన్నట్లయితే 8951 నుంచి ఓకే 12197 ఉంటుంది అనమాట మీ ర్యాంకు. సో మనం అనుకునేది కట్ ఆఫ్ 94 అనుకుంటున్నాం, 93 అనుకుంటాం, 93 అనుకుందాం. 99 నుంచి 90 మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ తీసుకోండి, ఇక్కడ 93240, 1,14,780 అనమాట. ఈ రేంజ్లో మీకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే దాదాపు 1,25,000 మందిని అట్లా తీసుకుంటారు కాబట్టి అడ్వాన్స్డ్కి. దీనికంటే కొంచెం ఫర్దర్గా 93 పాయింట్ సంథింగ్లో కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓపెన్ కేటగిరీకి. ఇది మీ పర్సంటైలు, ఇది మీ ర్యాంక్ అనమాట. అర్థమై ఉండొచ్చు మీకు. అయితే మనం ప్రిడిక్ట్ చేసాము 99 పర్సంటైల్కి, 98 పర్సంటైల్కి, 97కి, 96కి, 95కి. అయితే కొంత మనం అందరం అనుకున్న దగ్గర ఏంటంటే ఇక్కడ 22nd జనవరిలో కొన్ని చోట్ల మనకి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ డ్రాప్ అయ్యాయి, కొంత సినారియో చేంజ్ అయింది. కాబట్టి ఇక్కడ కొంత మనకి ముఖ్యంగా 22nd జనవరి అండ్ కొంచెం చేంజ్ అయింది. మిగతా అన్ని చోట్ల కూడా
+10 మార్క్స్తోని. ఎందుకంటే మేము ముందు జాగ్రత్తగా ఒక 10 మార్కులు ఎక్కువనే తెచ్చుకోవాలని చెప్తాం అనమాట స్టూడెంట్స్‌కి. ఎందుకంటే ఎక్కువ వస్తే ప్రాబ్లమ్ లేదు, తక్కువ వస్తే ప్రాబ్లమ్ కాబట్టి మనం ప్రెడిక్ట్ చేసినటువంటి ఏదైతే ఉందో ప్లస్సే అనుకోవచ్చు. 10 మార్క్స్తోనే +10 మార్క్స్తోనే మనకిక్కడ ఈ పర్సంటైల్ రావడం అనేది జరిగింది. చాలామంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ పెట్టారు. దాదాపు మీరు చెప్పిన దానికి +/- ఉన్నా సార్ సో అని చెప్పారనమాట. 99% చూసుకున్నట్లయితే మీరు ఒకసారి తర్వాత కూడా చూసుకోవచ్చు. ఇది మనం చెప్పింది. సరే మా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్? మేము క్వాలిఫై అయ్యామా? క్వాలిఫై కాలేదా? సో క్వాలిఫై అయినా కాకపోయినా మీరు జోస్టా కౌన్సిలింగ్‌లో, సీసాట్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ కావచ్చు. అది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయలేరు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు క్వాలిఫై అయిన దానికి, కాని దానికి సెకండ్ సెషన్‌కి సంబంధం లేదు. ఇది క్వాలిఫై అయినా కాకపోయినా మళ్ళీ మీరు ఏప్రిల్ సెషన్ రాయొచ్చు. మీరు క్వాలిఫై అయినా కాకపోయినా మీరు జోస్టా కౌన్సిలింగ్, సీసాట్ కౌన్సిలింగ్‌లో పాల్గొనొచ్చు. కానీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయలేరు. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలంటే ఇప్పుడు ఎవరైతే 93.3 నుంచి 94.3 ఉంటుందో ఓపెన్ కేటగిరీలో వీళ్ళు అడ్వాన్స్డ్‌కి ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ప్రకారం మనం చెప్తున్నాం అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే 80 నుంచి 81 ఈ మధ్యలో ఉన్నవాళ్ళు ఛాన్సెస్ ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ కూడా 81 నుంచి 83 వరకు. ఎస్సీ క్యాండిడేట్లు అయితే 61 నుంచి 63% మధ్య ఉన్నవాళ్ళు. ఎస్టీ అయితే 48 నుంచి 51. పీడబ్ల్యూడీ అయితే ఈ 0.001 నుంచి 0.01 ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే దాదాపు మీరు అడ్వాన్స్‌కి క్వాలిఫై అయినట్టే. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. కొంత స్లైడ్ చేంజెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మార్జిన్ ఇచ్చారన్నమాట. బట్ ఐఐటీకి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాయడానికి మాత్రమే. మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ మీకు ఒక 2.5 లాక్ మెంబర్స్‌ని తీస్తారు. అడ్వాన్స్డ్ రాసిన తర్వాత 2.5 లాక్స్ మెంబర్స్‌ని ఫిల్టర్ చేస్తారన్నమాట. అందులో వచ్చే 17,000 సీట్లు వస్తాయి. సరే సార్, మాకు నిన్న పర్సంటైల్ వచ్చింది, మరి మాకేంటి పరిస్థితి? మీరు కనుక ఓపెన్ కేటగిరీ అయినట్లయితే స్లైడ్ చేంజెస్తో చెప్తున్నాను. టాప్ 10 ఎన్ఐటీస్లో మీకు సిఎస్సి కావాలంటే 99.5 వచ్చి ఉండాలి. మిడిల్ ఎన్ఐటీస్లో సిఎస్సి కావాలంటే సిఎస్సి అంటే టాప్ బ్రాంచెస్ ట్రిపుల్ వరకు అనుకోండి మీరు. లోయర్ ఎన్ఐటీస్లో టాప్ బ్రాంచెస్ అంటే 98, 97% ఉండాలి. ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ కేటగిరీలో టాప్ 10 ఎన్ఐటీస్లో 97, మిడిల్ ఎన్ఐటీస్లో 95 to 96, లోయర్ ఎన్ఐటీస్లో 94 to 95. ఇది ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, చూడకుంటే మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ కూడా టాప్ 10 ఎన్ఐటీస్లో మీకు టాప్ బ్రాంచ్ రావాలంటే 98.5, మిడిల్ ఎన్ఐటీస్లో అయితే మీకు టాప్ బ్రాంచెస్ కావాలంటే ఇంత, లోయర్ ఎన్ఐటీస్లో అంటే న్యూ ఎన్ఐటీస్లో కావాలంటే 96 to 97. అదేవిధంగా ఏదో ఒక బ్రాంచ్ కావాలంటే 96 టాప్ 10లో, మిడిల్లో 94 to 95, నెక్స్ట్ న్యూ ఎన్ఐటీస్లో 93 to 94. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే టాప్ వాటర్లో రావాలంటే సిఎస్సి అండ్ టాప్ బ్రాంచెస్ కావాలంటే 96.5, మిడిల్ ఎన్ఐటీస్లో టాప్ బ్రాంచెస్ కావాలంటే 95 to 96, న్యూ ఎన్ఐటీస్లో కావాలంటే 94 to 95. ఏదో ఒక బ్రాంచ్ మాకు ఎన్ఐటీ కావాలంటే 94% టాప్ ఎన్ఐటీలో, మిడిల్ ఎన్ఐటీస్లో అయితే 92, 93, న్యూ ఎన్ఐటీస్లో అయితే 91, 92. ఇది టార్గెట్గా మీరు పెట్టుకున్న టార్గెట్కి మీకు వచ్చిన పర్సంటైల్కి ఈ ఎన్ఐటీస్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ర్యాంకుల ద్వారా మళ్ళీ ఇక్కడ మిడిల్ ఎన్ఐటీస్లో వచ్చే దగ్గర మీకు టాప్ ట్రిపుల్ ఐటీలో కూడా కొంత ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కూడా వీడియో చేశాను టాప్ ట్రిపుల్ ఐటీస్ది కూడా. ఇక మీరు ఏప్రిల్లో కూడా రాయబోతున్నారు కాబట్టి కొంత స్కోర్ అనేది ఇక్కడ మీకు జనరల్ స్కోరు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్కోరు, ఎస్సీ ఎస్టీ స్కోర్, టార్గెట్ స్కోర్ పెట్టుకోమని చెప్పాను. టాప్ 5 ఎన్ఐటీస్ అయితే 240+ పెట్టుకోండి. అదే అర్థం ఓపెన్ కేటగిరీలో. కోర్ బ్రాంచ్ కావాలనుకుంటే 200+ చాలు. మిడిల్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అయితే 170+ పెట్టుకోండి. న్యూ ఎన్ఐటీస్, జిఎఫ్టీఎస్ అయితే 145+ మార్క్స్ పెట్టుకోండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళు కొంత ప్లస్ అనే పెట్టాను, ఎందుకంటే కొంత కాంపిటీషన్ పెరిగింది కాబట్టి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే టాప్ 5 ఎన్ఐటీస్కి అయితే 225+ పెట్టుకోండి. టాప్ 10 ఎన్ఐటీస్ అయితే 185, మిడిల్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ 155+, న్యూ ఎన్ఐటీస్, జిఎఫ్టీఎస్ అయితే 130+ పెట్టుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే టాప్ 5 అయితే 170+ పెట్టుకోండి. మిడిల్ ఎన్ఐటీస్లో కోర్ బ్రాంచెస్ అయితే టాప్ 10 ఎన్ఐటీస్లో కోర్ బ్రాంచెస్ అయితే 140+. నెక్స్ట్ వచ్చేసి మీకు మిడిల్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్లో అయితే 110+ మార్క్స్ పెట్టుకోండి. అదేవిధంగా న్యూయర్ ఎన్ఐటీ, జిఎఫ్టీస్లో 90+ మార్క్స్ టార్గెట్గా పెట్టుకోండి. ప్లస్ అనే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొంత కాంపిటీషన్ పెరిగిద్ది అనమాట. సో ఇది స్టూడెంట్. సో టోటల్గా మీకు వచ్చినటువంటి పర్సంటైల్కి ఎంత ర్యాంక్ రావచ్చు, మీకు వచ్చిన పర్సంటైల్కి ఏ ఎన్ఐటీస్లో వస్తుంది, ఏప్రిల్కి మీరు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనేటువంటి విషయం అన్నమాట. కొంత కంగారు పడటం అనేది సహజము మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. కాబట్టి కొంత ఎవరైతే దగ్గరికి వచ్చారో 92, 93, 94 వచ్చారో మీరు
కొంత మీరు చాలామంది స్టూడెంట్స్‌తో డిస్కస్ చేసినప్పుడు మన దగ్గర మెంటర్‌షిప్‌లో ఉన్న వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏందంటే కొంత నెగెటివ్ మార్క్స్ ఎక్కువ పెట్టారనమాట. ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో దాదాపు ఒక స్టూడెంట్ అయితే తను 5 మార్కులు తప్పు పెట్టిందనమాట. అంటే 5 మార్క్స్ చూడండి ఎంత ర్యాంక్ దెబ్బ కొట్టిందో. మంచి మంచి మార్కులు రావాల్సిన స్టూడెంట్ అట్లా అయిందనమాట. కాబట్టి కొంత నేను ముందు నుంచి అవేర్‌నెస్ చేస్తున్నాను మీకు. ఎక్కువ నెగెటివ్ మార్క్స్‌కి జోలికి పోవద్దు. ఎక్కువ రాంగ్స్ పెట్టొద్దని చెప్పేసి. బట్ ఏందంటే ఆ టైంలో మనం పెట్టేది రైట్ అని మనసు చెప్పినప్పుడు స్టూడెంట్స్ పెట్టేస్తా ఉంటారు. ఇది వాళ్ళకి ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళు తర్వాత కూడా వాళ్ళ యొక్క మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకొని మంచి ర్యాంక్ కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే దగ్గరికొచ్చి మీరు మిస్ అవుతుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఏప్రిల్ సెషన్ మీకు మంచిగా ఉంటుంది. దాంతో పాటు ఐపీ ఎగ్జామ్స్‌కి అదేవిధంగా అదర్ యూనివర్సిటీస్‌కి కూడా మీకొచ్చేటువంటి పర్సెంటైల్‌ని బట్టి ప్లాన్ చేసుకోండనమాట. అర్థమైందా? మన గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ యొక్క పెయిడ్ మెంటర్‌షిప్‌లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క బీటెక్ ఏ కాలేజీ చాలా కాలేజెస్ ఉన్నాయి. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి కన్‌ఫ్యూజన్‌లో ఎవరి సలహా, అభిప్రాయం మేము అభిప్రాయమే చెప్తాము. ఫైనల్ డెసిషన్ మీదే ఉంటుంది. బట్ వాట్ ఈస్ వాట్ అనేది మనం చెప్తాం అనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.